హాయ్ హాల్. ఇక్కడ రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇదేంటంటే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ మంది ఎలక్షన్స్‌కు ముందు వైసీపీకి సపోర్ట్ చేయడం కోసం రాజీనామా చేశారు. వాళ్ళలో చాలామంది కూడా బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పడం జరుగుతుంది. కొంతమంది అయితే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కొంతమంది బలవంతంగా రాజీనామా చేశారు. రాజీనామా చేసి వైసీపీకి పనిచేశారని గవర్నమెంట్ దృష్టికి వచ్చింది. ఇక రెండో విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మమ్మల్ని వెళ్ళి తీసుకుంటారా మళ్ళీ వెనక్కి లేదా అని ఆందోళనలో ఉన్నారు. అలాంటి వాళ్ళకు సంబంధించి ఒక క్లారిటీ న్యూస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థకు సంబంధించి, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఒక మినిస్ట్రీని అయితే ఇవ్వటం జరిగింది. ఆ మినిస్టరే డోల బాల వీరాంజనేయ స్వామి. ఇతన్ని ఈ మినిస్టర్ గారిని మనం కన్సల్ట్ అయినప్పుడు అలాంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాలంటీర్లు కానీ, పనిచేసిన వాలంటీర్లను కానీ మళ్ళీ అయితే తీసుకోవటం అయితే ఉండదు అని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎవరైతే రాజకీయాలకు అతీతంగా బాగా పనిచేసి ఉన్నారో వాళ్ళనైతే ఖచ్చితంగా మళ్ళీ వాలంటీర్గా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. కావున వాలంటీర్లు అందరూ కూడా ఆలోచించుకోండి. అందరికైతే అవకాశాలు రాకపోవచ్చు, కొందరికి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన వారికి 10,000 అయితే జీతం ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్. బాయ్.